మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా కలిసి రాబోతుంది? వీళ్ళకి ప్లస్లు మైనస్లు ఏంటి గురుగారు? వృశ్చికం వారికి ప్రధానంగా ఏంటంటే కుజుడు రాశ్యాధిపతి అండి. ఎప్పుడైతే కుజుడు రాశ్యాధిపతి మొండితనం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ నెలలో 21వ తేదీ వరకు కుజుడు తన ఓన్ హౌస్లో 6th హౌస్లో ఉంటాడు, అంటే కాంపిటీషన్ హౌస్లో ఉన్నాడు. అదేవిధంగా 4లో రాహు, పంచమంలో శని అంటే నిర్ణయ స్థానంలో శని, సప్తమంలో రవి, అష్టమంలో ఉండేటువంటి బుధ శుక్రుల్లో అంటే గురువు కూడా అక్కడే ఉండి 2వ తేదీకి గురువు భాగ్యంలోకి మారుతున్నాడు. శుక్రుడేమో 9వ తేదీకి, బుధుడు 22వ తేదీకి భాగ్యంలోకి మారిపోతున్నాడు. దశమంలో కేతు ఉన్నాడు. చంద్రుడు రాశిలో ప్రారంభమై 40 రోజుల పాటు తిరుగుతాడు 12 రాశులు కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితి అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. గోచారంలో దాని సపోర్ట్ లభిస్తుందని చెప్పుకుంటాం. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు ఎప్పుడైతే 6లో ఉన్నాడో స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి, అంటే ఎనీథింగ్ కాంపిటేటివ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి రంగాల్లో ఉండే లేదా కోర్టు కేసు వ్యవహారాలు ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళకి జయం లభిస్తుంది. అంటే శత్రువుపై జయం ఇస్తుంది అనమాట 6లో కుజుడు ఉంటే కనుక. అదేవిధంగా 2, 3 తేదీలు కొంచెం వీళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్సెస్ మనీ రావడం ఇట్లాంటిది చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 7, 8 తేదీలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు విద్యా సంబంధించిన విషయంలో ఏదైనా ఒక ఫలానా సెక్టార్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 9, 10 తేదీలు నిర్ణయం తీసుకోకూడదు. ఇవి ప్రధానంగా చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఈ నెల గ్రోత్ అయితే ఉంది. అందులో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్లో కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి వారికి ఈ నెల ఎక్కువగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ కుజుడు ఎప్పుడైతే 6లో ఉంటున్నాడు 21వ తేదీ వరకు, ఎవరైతే ఈ ఉద్యోగంలో ప్రధానంగా సర్జన్స్ ఉంటారు, సర్జన్స్ కానీ, డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే మనకి ఆర్మీ, డిఫెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో కుజుడు, ఆయన కేతువుని చూస్తాడో కొంచెం తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అదొక్కటి కొద్దిగా చూసుకోవాలంటే అయ్యో అని మనం ఏదో సహాయం చేస్తుంది మనకి ఇబ్బంది ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది, డోంట్ వరీ. కాకపోతే కొంచెం ఏంటంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా ఒక్కోసారి మనకేదో మాయలా కమ్ముతుంది చూసారా, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు. బికాజ్ ఆఫ్ 4లో రాహు, 6లో కుజుడు అంటే 2 పవర్ఫుల్ ప్లానెట్స్ ఒకటి కేంద్రాన్ని ఇంకోటి 6వ భావాన్ని ఆక్యుపై చేసి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు, ప్రయత్నాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు వీలైనంత మటుకు 21వ తేదీ లోపల చేసుకోవడమే మంచిది. ఎందుకంటే 21వ తేదీ వస్తే మళ్ళీ సప్తమంలో కుజుడు వస్తున్నాడు. సో అక్కడి నుంచి మళ్ళీ కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. 6వ అధిపతి అయ్యాడు, 1, 2వది కుజుడు సహజ స్వభావం అనేటువంటిది కూడా చూపిస్తుంది. సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. రాజకీయ నాయకులు కావచ్చు, మీ నిర్ణయం ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్గా బయట పెట్టకండి. కొంచెం గోప్యంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అయితే తీసుకునే నిర్ణయాల విషయంలో ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుంది అని మీకు అనిపిస్తే ఆ రోజు మీరు వెళ్ళి గోవులకి గ్రాసం ఒకటి, బెల్లం ఒకటి తినిపిస్తే మంచిది. అయితే ఈ గ్రాసానికి కేతు కారకుడు ఈ రాశి వాళ్ళకి దశమంలో ఉన్నాడు కేతు. ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో అది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే తెలియని ఒక వైరాగ్యం. జాబ్ బాగానే ఉంటుంది కానీ ఏంటో నాకు వెళ్ళబుద్ధి కావట్లేదండి, మానేయాలనిపిస్తుందండి అంటున్నాను. ఇది మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇంకేంటి అనిపిస్తుంది మనకు చూసేవాళ్ళకి. కానీ వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఒక మేడలో మంచి పట్టుపరుపు పెద్ద మంచం ఉంది, మంచి ఏసీ ఉంది, కానీ నిద్ర పట్టట్లేదు. రోడ్డు మీద చెట్టు కింద ఒక రిక్షా అతను చక్కగా కూర్చొని అలా పడుకుని పోతాడు. అసలు ఏమీ ఉండదు అక్కడ. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకము, వాళ్ళకు ఉండే పరిస్థితులు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ భాగ్యస్థానంలోకి అధిక గ్రహాలు ఉన్నందుకు
పుణ్యక్షేత్ర దర్శనాల మూలంగా కూడా బాగుంటుంది. కాకపోతే దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ విషయాల్లోని తొందరపాటు పడి మీరు ఉద్యోగం మానేయడం మాత్రం చేయకూడదు. ఇక్కడ దశమంలో కొంచెం అంటే కొంచెం ఈ విషయంలో అంటే ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఇచ్చేవైతే బాగుంటాయి. కాకపోతే ఓకే. ఇక వీళ్ళకి విశేషం కలిసి రావాలంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడు అష్టకం చేసుకోవాలండి. దత్తాత్రేయుడిది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు, మనం చేసే ఉపాసన ఏదైతే ఉందో ఆ ఉపాసన ద్వారాయే మన కర్మ తొలగిపోవడము లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది రెండు రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టి వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000 3,000 సంపాదించారు. 5,000 ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు. ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదయ్యా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలండి, 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.